ఏపీలో టీడీపీ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే టార్గెట్గా దాడులు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు కర్రలు కత్తులతో స్వైర విహారం చేస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నాయి. భద్రతా పరిరక్షణలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందుతోంది. కనీసం బాధితుల ఫిర్యాదులను కూడా తీసుకునే పరిస్థితి లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ కార్యకర్తల రక్షణ కోసం రాష్ట్రపతికి మరోసారి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. బాధితుల తరపున హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, దారుణాలు ఆగే పరిస్థితి ఇప్పట్లో కనిపిస్తోందా? వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటానికి దిగిన పరిస్థితి చూస్తున్నాం. మరోసారి రాష్ట్రపతికి అప్పీల్ చేసినట్టుగా కూడా వార్త. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? అరే, రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల టార్గెట్గా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కార్యకర్తలు గోండాలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూనే ఉన్నారు. గడిచిన దాదాపు 10 రోజులుగా ఈ ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసుకొని వారి ఇళ్ళు పొలాలు మొత్తం అంతా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించినటువంటి తోటలను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. మొత్తంగా రాష్ట్రంలో గడిచిన కొద్ది రోజులుగా ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో ఒక ఆటవిక రాజ్యం కొనసాగుతుందేమో ఏపీలో అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఆందోళన చెందే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సీరియస్గా స్పందించింది. గతంలోనే అటు గవర్నర్కు రాష్ట్రపతికి కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినా సరే రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు కూడా దీని మీద పెద్దగా యాక్టివ్గా ఉండకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ కార్యకర్తలను రక్షించుకోవడానికి మరొకసారి రాష్ట్రపతిని నిన్న కూడా కలిసి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈ జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి అంటే తెలుగుదేశంతో పాటు బీజేపీ జనసేన పార్టీలతో కూడినటువంటి ప్రభుత్వం ఏపీలో ఉన్న నేపథ్యంలో అటు కేంద్రంలో బీజేపీ పెద్దలతో పాటు అటు కేంద్ర ప్రభుత్వ దృష్టి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు నేరుగా అక్కడ రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని కలిసి అక్కడ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రిని కూడా కలిసి ఫిర్యాదులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేశారు. దాంతోపాటు మరోవైపు హైకోర్టును కూడా దీని మీద ఆశ్రయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు పోలీసులు కంప్లైంట్ చేసినా కూడా కనీసం కంప్లైంట్ నమోదు కూడా చేసుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల మీద చర్యలు తీసుకునే పరిస్థితి కనబడట్లేదు. బాధితులను రక్షించే అవకాశం కూడా పోలీసుల వైపు నుంచి కనిపించట్లేదు. కాబట్టి దీని మీద చాలా సీరియస్గా తీసుకొని అటు న్యాయ పోరాటం చేస్తేనే మరోవైపు కేంద్ర పెద్దల దృష్టికి అట్లాగే రాష్ట్రపతి గవర్నర్ దృష్టి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తీసుకెళ్తున్న పరిస్థితుంది. మరోవైపు ఖచ్చితంగా ఇద్దరు రిటైర్డ్ జడ్జిలతో కూడినటువంటి ఒక సిట్ను ఏర్పాటు చేయడం ద్వారా దీని మీద పూర్తి స్థాయిలో ఒక విచారణ కూడా జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించి మరి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. అట్లాగే కేంద్ర పెద్దలు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితుంది. ఏదేమైనా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల రక్షణే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఎంపీలు త్వరలో జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా పెద్ద ఎత్తున దీని మీద చర్చించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మరొకసారి పార్టీ అధినేత జగన్ ఎంపీలతోటి సమావేశం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ నెల 27 నుంచి జరగబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పరిపాలన రక్త చరిత్ర ఏదైతే చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తల నాయకులు దాని మీద ఖచ్చితంగా చర్చించాలి. దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగే విధంగా దీని మీద తక్షణం యాక్షన్ అయితే తీసుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. హరి. ఓకే రవీందర్.